అందుకనే ఒక అవతారము రావడానికి అనేక జన్మలలో ఎన్ని కారణాలున్నాయో చూడండి. రామావతారముతో సంబంధం ఉంది, కృష్ణావతారముతో సంబంధం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి అద్భుత అవతారం ఆ విధముగా వచ్చింది. అందుకోసం అని చెప్పి మనందరం కూడా ఆ పాట పాడేటప్పుడు, ఉయ్యాల పాట పాడేటప్పుడు స్వామివారికి ఏమని పాడుతున్నాము? రామావతారము, కృష్ణావతారము, వెంకటేశ్వర అవతారము, అన్ని అవతారాలకి సంబంధం ఉందని చెప్పి అలనాడు అన్నమాచార్యుడు చాలా చక్కగా ఉయ్యాల పాటలు పాడుకుంటూ వచ్చాడు. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల, ఉయ్యాల 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 అని అద్భుతంగా కీర్తన చేశాడు. అంటే మనందరికి కూడా స్వామివారిని మీ హృదయములో ఆ విధముగా జోలపాట పాడి ఉయ్యల లూపండి అని చెప్పారు. అందుకే మనము కూడా ఉయ్యాల సేవలో ఉయ్యాల పాటలు పాడుతూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి వారికి ఏమని పాడుతున్నాం? రామలాలి మేఘశ్యామలాలి, రామలాలి మేఘశ్యామలాలి, రామరస నయన దశరథ తనయాలాలి, రామరస నయన దశరథ తనయాలాలి, రామలాలి మేఘశ్యామలాలి, రామలాలి మేఘశ్యామలాలి, రామరస నయన దశరథ తనయాలాలి, నందలాల దేవకి నందలాల, నందలాల దేవకి నందలాల, నందకుమార నవనీత చోర నందలాల, నందకుమార నవనీత చోర నందలాల, నందలాల దేవకి నందలాల, నందలాల దేవకి నందలాల, నందకుమార నవనీత చోర నందలాల, నందకుమార నవనీత చోర నందలాల, రామలాలి మేఘశ్యామలాలి, రామరస నయన దశరథ తనయాలాలి, రామలాలి మేఘశ్యామలాలి, రామలాలి మేఘశ్యామలాలి, రామరస నయన దశరథ తనయాలాలి, నందలాల దేవకి నందలాల, నందకుమార నవనీత చోర నందలాల, నందలాల దేవకి నందలాల, రామలాలి మేఘశ్యామలాలి, రామరస నయన దశరథ తనయలాలి. ఈ విధంగా
మనందరం కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి స్వామివారికి, ముఖ్యంగా ఆరాధ్య ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞత, అభివందనములు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.